ఈ వీడియో ఇమాన్యుయల్ ఏవి అయిపోయిన తర్వాత హౌస్లో ఏం జరిగింది, మిగిలిన 2 ఏవీస్ తనూజ గారివి ప్లే చేసిన తర్వాత ఏం జరిగింది, డెమోన్ది ప్లే చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. దాంతో పాటు సో కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్ ఏవి ప్లే చేస్తారా, ప్లే చేయరా అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు తనూజ గారు గురించి ఒక నెగిటివ్ రీల్ ఏదైతే ఉందో అది తెగ షేర్ చేస్తున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దాని మీద కూడా నా ఒపీనియన్ షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు వర్షన్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే 4 అయింది, కొంచెం లైక్ ఏమైనా చేశారనుకోండి వర్కౌట్ అవుతుంది వీడియో. ఓకేనా, అదనమాట సంగతి. ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ ఏవి ఈ రోజు వేస్తారా లేదా అంటే నిన్న ఏదైతే లేట్ నైట్ కళ్యాణ్ ఏవి అండ్ సంజన గారి ఏవి ఫినిష్ అయిపోయింది. ఓకేనా, వాళ్ళిద్దరు ఏవీస్ ఫినిష్ చేసేసారు. ఇప్పుడు అది ఈరోజు మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారా, లేకుంటే రేపు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారా అనేది మాత్రమే మాట్లాడుకుందాం. దీని మీద ఓటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా, ఏం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా మాట్లాడుకుంటాను. 7:30కి ఆ వీడియో రిలీజ్ అవుతుంది. దీని తర్వాత వీడియో అదే చేస్తారనమాట. ఇప్పటి వరకు అయితే మాత్రం కళ్యాణ్కి ఖచ్చితంగా అది 1 to 100% అన్ఫేర్ కిందే చూడాలి. ఎందుకంటే ఒక ఏవీకి మినిమం ఆ కంటెస్టెంట్ బయటకు వచ్చినప్పుడు ఆ కంటెస్టెంట్ లోపల అవన్నీ చూసుకుంటాడు. దాని తర్వాత స్టేజ్ మీదకి ఎక్కుతాడు, బిగ్ బాస్ మాట్లాడతాడు, దాని తర్వాత ఏవీ వేస్తాడు, దాని తర్వాత మళ్ళీ దిగుతాడు, మళ్ళీ కిందకి వెళ్తాడు. ఒక డ్యూరేషన్ ఒక 20 minutes ఉంటుంది, అరౌండ్ ఒక 20 minutes ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత ఒక 2 minutes 1 minute గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకొక 20 minutes, మళ్ళీ ఇంకో 20 minutes. ఇప్పుడు ఏంటి, తనుజ గారిది అండ్ నెక్స్ట్ డెమో అంది అయిపోయేసరికి డే అయిపోతుంది. ఓకేనా, డే అయిపోయిన తర్వాత మళ్ళీ డే స్టార్ట్ చేయాలి. డే స్టార్ట్ చేసినప్పుడు ఆ డే స్టార్ట్ చేసి ఎంతో కొంత డేని చూపెట్టాలి. ఇప్పుడు నార్మల్గా లైవ్ చాలా త్వరగా అయిపోతుంది. వాళ్ళు 1 గంటకి లేస్తున్నారు, 7 పడుకొని నిద్రపోతున్నారు. చాలా తక్కువ లైవ్ చూపిస్తున్నారు. దీంట్లో కూడా ఇప్పుడు వాళ్ళ నిద్ర లేచిన తర్వాత ఇంకొక ఏవీ చూపించడానికి ఛాన్స్ ఉంటుందా అంటే వాళ్ళు ఎపిసోడ్ వేసేదే 55 minutes 56 minutes వేస్తారు. అది 1 hour కూడా ఎగ్జాక్ట్గా 8లో వాళ్ళు. 55-56 minutesలో ఇంకొక ఏవీని ప్రాపర్గా ఫినిష్ చేయగలుగుతారా అంటే ఫినిష్ చేయకపోవడానికే తక్కువగా కనిపిస్తున్నాయి ఛాన్సెస్. మేబీ 3 ఏవి వేస్తే మాత్రం అది కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగే. 99% వేయకపోవడానికే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో కూడా ఇలాగే ప్రేరణ గారిది అండ్ నిఖిల్ది లాస్ట్ రోజు వేశారు. అలాగే కళ్యాణ్ది అండ్ సంజన గారిది కూడా లాస్ట్ డేనే వేస్తారనమాట. ఇది ఇంతవరకు ఉన్న అప్డేట్. అది కరెక్టా కాదా, తప్ప అవునా అంటే ఖచ్చితంగా అబ్బాయికి అన్యాయం చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఓటింగ్లో ఉన్నాడు, దట్టు 2 weeks నుంచి నామినేషన్స్లో లేడు. అండ్ దట్టు ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత ఆ ఉపయోగం ఏంటనేది తెలియట్లా. ఫస్ట్ ఫైనలిస్ట్ అయినందువల్ల ఆ అబ్బాయికి వచ్చిన ఒరిగిన ఏదైతే ఉందో ఆ ఒరిగింది ఏంటో తెలియట్లేదు, నాకు నిజంగా తెలియట్లేదు. ఈ అబ్బాయి ఏం సాధించారు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి? లాస్ట్ వీక్ గేమ్స్ ఆడలేదు, అదే సంచాలకంగా నామకే వాస్తే పెట్టారు. దాని తర్వాత టూ మచ్ ఎలివేషన్లు లేవు, ఏమీ లేవు. ఓకే, వీకెండ్లో నాకు సార్ సెల్యూట్ కొట్టారు, అంతవరకు ఓకే. 13th వీక్ ఎండ్లో అది కొంచెం చేశారు. ఆడియన్స్ ఇంటరాక్షన్ లేదు, ఆ Q&A సెషన్ లేదు, ఆ ఓటింగ్ అపీల్ లేదు. సరే, ఓటింగ్ అపీల్ అంటే నామినేషన్స్ లేడు, అది ఆడియన్స్ ఇంటరాక్షన్ కూడా లేదు. 14th వీక్ అంతా అబ్బాయిని డమ్మీ లెక్క కూర్చోబెట్టారు. 13th వీక్లో నామినేషన్స్లో లేడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అబ్బాయిది? కెప్టెన్ అయ్యాడు, నామినేషన్స్లో లేడు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఒక అబ్బాయిది, ఆ అబ్బాయి ఏవి ఈ టైంలో అయినా ముందు వేసుంటే, సెకండ్ ప్లేస్లో తనుజ గారి ప్లేస్లో అబ్బాయి ఏవి వేసుంటే మేబీ వర్కౌట్ అయ్యి ఉండేదేమో. కొంచెం ఆ అబ్బాయికి ఆ బూస్టప్ కింద ఉండేదేమో. ఎందుకంటే లైక్ తనుజ గారికి 2 times లాస్ట్ టైం ఓటింగ్ అది వచ్చింది, ఛాన్స్ వచ్చింది. ఈ అబ్బాయికి ఒకటి కూడా రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ అబ్బాయికి ఆ ఛాన్స్ దొరికితే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ బిగ్ బాస్ ఇచ్చుంటే బాగుండేదేమో అని నా స్ట్రాంగ్ ఒపీనియన్. అలా ఇవ్వకపోవటమో, లాస్ట్కి తీసుకురావడమో, అది అబ్బాయికి సింపతి వర్కౌట్ అవుతుందా అంటే సింపతి వర్కౌట్ అయితే ఎంతసేపు, గంట సేపు వర్కౌట్ అవుతుందా? ముందు ఆ ఏవీ పడాలి, తర్వాత ఓట్లు పడాలి కదా. ఆ ఏవీ పడాలి, ఓట్లు పడాలి, కళ్యాణ్ పడాలకి అంటే కొంచెం ఆ టైం స్పేస్, ఆ బ్రీతింగ్ స్పేస్ కావాలి కదా. ఇప్పుడు తనుజ గారికి ఈరోజు నైట్ పడుతుంది ఎపిసోడ్, నెక్స్ట్ నైట్ వరకు తనకి బ్రీతింగ్ స్పేస్ ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్కి కూడా బ్రీతింగ్ స్పేస్ ఉంది. అండ్ లాజిక్గా మాట్లాడుకుంటే ఎవరు ఏవి లాస్ట్లో వేసినా కూడా వాళ్ళకి ఆ బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది డెఫినెట్లీ. దానికి బిగ్ బాస్ టీం ఏంటి, గురువారంతో ఆపేయాలి, అట్లీస్ట్ 1 day అన్న బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా లాస్ట్ సీజన్ ఈ సీజన్ అలాగే చేసింది. బట్ దాంట్లో ఏమన్నా చిన్నపాటి పాజిటివిటీ ఉంది అంటే నిఖిల్ లాస్ట్ ఏవి వేయటం వల్ల నిఖిల్ విన్నర్ అయ్యాడు. లాస్ట్ 7th సీజన్లో కూడా లాస్ట్ ఏవి
మన పల్లవి ప్రశాంత్ వేయటం వల్ల కూడా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు. సో ఏదైనా గుడ్డిలో మెల్ల ఎతుక్కోవాలి అంటే సో మేబీ విన్నర్ అయ్యే పర్సన్ ఏవి లాస్ట్లో వేస్తున్నారు అన్న ఒక పాజిటివ్ థింగ్ అయితే తీసుకోవాలి తప్పితే ఇంకా అదర్ దాన్ దట్ ఇంకా కంప్లీట్గా అన్యాయం జరిగిందని అనుకోవాలి. ఓకేనా? సో అది ఆ అబ్బాయి గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారి రీల్ ఒకటి షేర్ అవుతూ ఉందన్నమాట. పొద్దున్నుంచి సావగొడుతున్నారు. పొద్దున్న లైవ్లో జరిగింది యాక్చువల్గా ఇది. కళ్యాణ్ పడిపోతాడు అక్కడ. కళ్యాణ్ పడిపోతే ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది దూరం నుంచి. సో అది మరి ఇదే ఆ విన్నర్ అయ్యే మెటీరియల్, ఇదే ఆ విన్నర్ మెటీరియల్ అని చెప్పి సావగొడుతున్నారనమాట. నిన్న నైట్ లైవ్లో పెట్టినప్పుడు లైవ్లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. అక్కడ ఏంటి, సో తనూజ గారు ఫస్ట్ అది పడిపోతే తనూజ గారు వెళ్తారు, స్ప్రే కొడతారు. అక్కడ ఇమాన్యుల్ డెమోన్ అందరూ పడతారు. సో అక్కడ పడతారు, ఆ అమ్మాయి వెళ్ళి స్ప్రే కొట్టుద్ది, నీట్గా మంచిగా చెప్పుద్ది. సో ఇంకోసారి అలా పడొద్దు అది ఇది అని చెప్పి వచ్చింది. సో దాని తర్వాత అమ్మాయికి వచ్చినప్పుడు అలా పడినప్పుడు చాలా క్యాజువల్గా నవ్వుతారు వాళ్ళు అంతే. అది ఫస్ట్ సారి అమ్మాయి వెళ్ళొచ్చింది, అది ఆ వెళ్ళింది చూపించకుండా సెకండ్ టైం ఆ అమ్మాయి నవ్వింది మాత్రమే కట్ చేసి ఇదిగో ఇలా నవ్వుతుంది, సైకో, శాడిస్ట్ ఇలాంటి పదాలు పెట్టి చేస్తున్నారు. అది కంప్లీట్లీ ఫాల్స్ అనమాట అది. సో తనూజ గారు అలా చేయలేదు. ముందు ఒకలా, ఎందుకంటే ఆమె చేతిలో అప్పటికి స్ప్రే డబ్బా ఉంటుంది. స్ప్రే ఎందుకు ఉంటుంది, ముందు వెళ్ళి చేసి వచ్చింది ఆ అమ్మాయి. సో దాని తర్వాత అక్కడ నార్మల్గా నవ్వుతూ ఉన్నారు. సో తర్వాత అలా కూడా పడేసరికి అంతే తప్పితే మరీ అంత కఠిన పాషాణ హృదయం అయితే కాదు ఆ అమ్మాయిది. సో ఇది చెప్పాలి అనుకున్నాను అనమాట. సెకండ్ థింగ్, ఇప్పుడు ఆ ఏవీస్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ లోపలికి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఏవీస్ చూసిన తర్వాత చాలా మందికి అనిపించింది ఏంటంటే, కనిపించింది కూడా ఇమాన్యుయల్ ఏవి ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. ఆ టాస్కులది అది ఇది ఇంకొంచెం గట్టిగానే చేసి ఉండొచ్చు ఇమాన్యుయల్ది. కొన్ని టాస్కులు గట్టిగా ఆడాడు ఇమాన్యుయల్, ఎస్పెషల్లీ బర్నీ గారి కోసం ఆడిన టాస్కులు ఇంకొంచెం గట్టిగా ఎలివేట్ చేయొచ్చేమని అనిపించింది ఇమాన్యుయల్ది. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడిన టాస్క్ కూడా ఇంకొంచెం గట్టిగా ఎలివేట్ చేయొచ్చేమని అనిపించింది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని టాస్కులు ఇమాన్యుయల్ ఆ టాస్కులకి సపరేట్గా కొంచెం ట్రాక్ గట్టిగా వేస్తుంటే సరిపోయేది, బాగుండేది. అండ్ దట్టు ప్రభంజనం, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. కోడల కొడుకు పెళ్ళామా సంథింగ్ ఏదో ఉంటాయి కదా. సో సంజన గారు చేసినవి. అండ్ నాన్న ఇప్పుడు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోమంటే అమ్మాయి ఎక్కడ వచ్చింది, ఇలాంటి డైలాగ్ ఉంటాయి తనుజ గారిని పక్కన పెట్టుకొని. అండ్ అక్కడ కూడా ఉంటాయి హలో ఫోన్, సారీ రాంగ్ నెంబర్, ఇలా అంటారు తనుజ గారితో. ఇవన్నీ చాలా కామెడీ ఉన్నాయి, అవన్నీ మిస్ చేశారు బేసిక్గా. అండ్ దట్టు అప్పటికే తనుజ గారి స్క్రీన్ స్పేస్ చాలా ఇచ్చారు అనుకోండి. ఆ వీడియోలో ఎక్కువ తనుజ గారే ఉన్నారు. ఎందుకంటే తిట్టుకున్న వీళ్ళిద్దరే, కొట్టుకున్న వీళ్ళిద్దరే, అరుచుకున్న వీళ్ళిద్దరే, నవ్వుకున్న వీళ్ళిద్దరే, మాట్లాడుకున్న వీళ్ళిద్దరే. ఎక్కువగా అసలు ఇమాన్యుయల్ దాంట్లో తనుజ గారు గట్టి కనిపిస్తున్నారు. సపోర్టింగ్ రోల్లో మదర్గా అసలు సంజన గారు కూడా కనిపిస్తూ ఉన్నారనమాట. అండ్ దట్టు బిగ్ బాస్ మామ అద్దరిపోయే మాటలు చెప్పాడు ఇమాన్యుయల్కి. మామూలు మాటలు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పాడు ఇమాన్యుయల్కి. ఫస్ట్ సంజన గారికి ఏదైతే ఉన్నారో, సో అందరూ ఒక నీ అనుకున్న నీ మనిషిని ఆ తప్పు చేసిందని చెప్పి నిన్ను వేలెత్తి చూపిస్తున్నా కూడా నువ్వు ఆ మనిషి గురించి, ఆ మనిషికి తోటి ఒక్క మాట కూడా ఆ మనిషి గురించి తప్పుగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ మనిషికి ఎగెనెస్ట్గా కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. బట్ అదే ఆ మనిషి తప్పు చేశారని చెప్పి నీకు తెలిసినప్పుడు, నీకు కనిపించినప్పుడు నువ్వు ఆ మనిషిని నిలదీయడానికి కూడా, అది అమ్మైనా సరే నిలదీయడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చూసావా, అది చాలా బాగా నచ్చింది అని బిగ్ బాస్ అంటాడు. అంటే సంజన గారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగానే క్వశ్చన్ చేశాడు ఇమాన్యుయల్. సంజన గారికి ఇమాన్యుయల్ బ్యాక్ బోన్గా ఉన్నాడు. సంజన గారు తప్పు చేసినప్పుడు ప్రశ్నించారు. సంజన గారు తప్పు చేసింది అని తెలిసినప్పుడు ఆ తప్పును తన మీదకి తీసుకున్నాడు. సో బాధ్యతగా వ్యవహరించాడు అని చెప్పి బిగ్ బాస్ మామ ఒక ముద్ర వేశాడు ఆ పిల్లోడి మీద. మామూలు ముద్ర కాదు, నువ్వు తోపురాబాయ్ అన్న ముద్ర వేశాడు. సో దాని తర్వాత టాస్కుల గురించి మాట్లాడేటప్పుడు కూడా బిగ్ బాస్ మామ చాలా గట్టిగా ఆడావు టాస్క్లో, నీ మాస్టర్ మైండ్ తోటి టాస్క్ ఆడావు. సో నువ్వు అంత లావున స్మార్ట్గా ఆలోచించావు కాబట్టి బహుశా నీ నెత్తి మీద జుట్టు కూడా ఊడిపోయిందేమో అని అంటాడు ఒక మాట. గూస్ బంప్స్ వచ్చాయి ఇమాన్యుయల్. సో ఇలా ఇమాన్యుయల్ ఏవి అయిపోయిన తర్వాత లోపలికి వచ్చింది అనమాట. లోపలికి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నా ఏవీలో అంతా నువ్వే ఉన్నావు, మనం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తారు. సంజన గారితో కూడా నేను మీ అమ్మని గట్టిగా క్వశ్చన్ చేశావు, మీ అమ్మ తప్పు చేసినా మాట్లాడావు, మీ అమ్మకు బ్యాక్ బోన్గా ఉన్నావు అని చెప్పి సంజన గారితో చెప్తుంటాడు అనమాట. సంజన గారితో మంచిగా చెప్తుంటాడు. అండ్ వీళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకుంటారు. దాని తర్వాత తనూజా పుట్టస్వామి గారు వెళ్ళారు బయటికి. తనూజా పుట్టస్వామి గారు వెళ్ళినప్పుడు మామూలు ఎలివేషన్ కాదయ్యా. ఆ అమ్మాయి ఆ డ్రెస్సులో వెళ్ళినప్పుడు సూపర్ ఉందయ్యా, సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్, అచ్చ తెలుగు ఆడపిల్లలాగా లక్షణంగా ఉంది ఆ అమ్మాయి. చాలా నీట్గా మంచిగా అసలు ఆ తెలుగు అమ్మాయిని రిప్రజెంట్ చేస్తున్నట్టు కనిపించింది, క్లియర్గా కనిపించింది అమ్మాయి. కన్నడ అమ్మాయి అంటారు కానీ అక్షరాల తెలుగు అమ్మాయిలాగా ఉంది అయ్యా, నీట్గా ఉంది అసలు. ఆ డీసెంట్గా డ్రెస్ వేసుకొని కానీ, ఆ తల హెయిర్ స్టైల్ కానీ మొత్తం చాలా బాగుంది అమ్మాయి. సో ఆ అమ్మాయి వెళ్ళి నిలబడినప్పుడు బిగ్ బాస్ మామ ఎలివేషన్ ఇస్తాడు.
అండ్ నువ్వు నటనలో అక్కడ చేస్తూ వచ్చావు, బట్ ఈ హౌస్లోకి వచ్చాక నటించేదానికి ఛాన్స్ లేదు, అలాంటి హౌస్లో నీకు వచ్చేది నీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు అని చెప్పి ఆ అమ్మాయి నటించలేదని బిగ్ బాస్ మామ చెప్పేశాడు. ఓకేనా, ఆ అమ్మాయి లాగే ఉంది, ఆ అమ్మాయి జెన్యూన్గానే ఉందని బిగ్ బాస్ మామ రిజిస్టర్ చేశాడు. నెక్స్ట్ సో ఆ అమ్మాయి గురించి, అమ్మాయి టాస్కుల గురించి, నువ్వు నార్మల్గా నీది దూది లాంటి మనస్తత్వం, సున్నితత్వంగా ఉంటావు, బట్ అదే నామినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి నీలో ఉన్న టాస్కుల దగ్గరికి వచ్చేసరికి నీలో ఉన్న ధీరత్వం కనిపిస్తుంది. సో కత్తికి రెండు వైపులా పదులు ఉన్న సున్నితత్వము ధీరత్వము ఉన్న శివంగివి నువ్వు అని బిగ్ బాస్ మామ లేపుతాడయ్యా. మామూలుగా లేపుడు, ఆ అమ్మాయిని ఒక రేంజ్లో లేపుతాడు. సో తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన తనూజ పుట్టస్వామి అని వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడతాడు. ఆ ప్రోమో మీరు చూసుంటుంటే. సో దాని తర్వాత తనూజ గారు ఇంకా తెలిసిందే కదా, ఆ ఎలివేషన్ అయ్యి పడిన తర్వాత టూ మచ్ ఎలివేషన్లు గట్టిగా దట్టు ఆ అమ్మాయి చీర కట్టుకొచ్చి గంగవర్రేనమ్మ తల్లి ఆ రేంజ్లో ఆ అమ్మాయి ఆ నామినేషన్స్ చేస్తుంది కదా, అది మాత్రం నవ్వుతో నా భవిష్యత్ అయ్యా. బిందు మాధవి గారి అంతే నెక్స్ట్ వర్షం అంతే ఈ అమ్మాయి, మామూలు కూడా కాదు. చీర కట్టుకొచ్చిందిరా అంటే ఈరోజు మూడిందిరా ఒక్కొక్కరికి అన్న రేంజ్లో ఆ అమ్మాయి నామినేషన్స్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ మంచిగా వీడియో విజువల్స్ కనిపిస్తాయి, మంచి ఐ ఫీస్ట్ ఆడియన్స్కి. ఓట్లు కూడా చాలా గట్టిగా పడతాయి. మనం ఓటింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దాని తర్వాత తనుజ గారు లోపలికి వెళ్ళిన తర్వాత సంజన గారితో మాట్లాడుతుంటారు. అసలు మీకు నాకు బాండింగ్ ఎలా ఉందో తెలుసా, ఎంత మంచి బాండింగ్ తెలుసా అంటే ఆ సంజన గారు వచ్చి మరి నువ్వే అర్థం చేసుకోలేకపోయా, నీకు తెలుసా అది అంటే ఆ గమ్మునండి మీరు నా వెనక కూడా కొన్ని మాట్లాడారులేండి అంటే మాధురి గారు అంటారు చూసారా, అమ్మాయిది కొంచెం సీరియల్ యాక్టింగ్ లాగా కనిపిస్తుంది అంటే కొంచెం సీరియల్ యాక్టింగ్ లేనంటే నా ఆ యాక్టింగ్ ఉంటుంది కదా. సో దాని గురించి మాట్లాడినప్పుడు అది కొంచెం సీరియల్ యాక్టింగ్ లాగే ఉంటుంది. అమ్మాయి ఫస్ట్ నుంచి చేసింది కదా, సీరియల్స్ చేసి వచ్చింది కదా. సో మళ్ళీ ఆ అమ్మాయి మేబీ అదే దాంట్లో ఉంటుంది, సో బయటికి రాలేకపోయింది అన్నట్టుగా సంజన గారు మాట్లాడతారు. మేబీ అది కూడా చూపించుని ఉండొచ్చు. అండ్ ఇంకా ఆ అమ్మాయి వెనక మాట్లాడుకున్న వాళ్ళు ఎవరున్నారు హౌస్లో ఎట్ ప్రజెంట్ ఎవరు లేరు. ఇమాన్యుయల్ది ఆల్రెడీ చూపించారు, ఇమాన్యుయల్ది తెలుసు. అండ్ ఇమాన్యుయల్కి వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవలు. అండ్ తనూజ గారు దాంట్లో కళ్యాణ్ ఎక్కువ ఉన్నాడని చెప్తారు. తనూజ నువ్వు నా దాంట్లో నువ్వే ఎక్కువ ఉన్నావురా, నువ్వు ఎమోషనల్ అయ్యావురా అంటే లైక్ తనూజ గారు పడిపోతే అక్కడ ఇది హ్యాట్ కెప్టెన్సీ ఉంటుంది కదా ఇమాన్యుయల్ది, అక్కడ అది పడిపోతే ఏడవటము మనోడు, సో అమ్మాయి స్టోర్ రూమ్ తీసుకెళ్ళాం, అలాంటివి కొన్ని ఉన్నాయి అక్కడ. సో అలాంటి మూమెంట్స్ కూడా అక్కడ యాడ్ చేస్తుంటారు. సో అక్కడ యాడ్ చేయడం జరిగింది. పాపం నిజంగా డెమోన్ ఎవరి దాంట్లోనూ కనిపించడు. ఎందుకు డెమోన్ ఎవరి దాంట్లో కనిపించడు అంటే ఇదే ప్రాబ్లం. ఎందుకంటే అందరు ఏబీస్లో డెమోన్ చాలా తక్కువగా కనిపిస్తారు బికాస్ ఆఫ్ రితుతో ఐసోలేట్ అయిపోయి ఉండడం వల్ల. అదే రితు ఉంటే రితు ఏబీలో 99% ఈ అబ్బాయి ఉండేవాడు, ఈ అబ్బాయి ఏబీలో 99% రితునే ఉండేది. బట్ ఇప్పుడు రితు లేదు కాబట్టి ఈ 14th వీక్ కూడా బిగ్ బాస్ యాడ్ చేయగలిగితే మాత్రం ఫుల్ ఉంటుంది ఈ అబ్బాయి ఏవి. ఏ మాత్రం మీరు డిసప్పాయింట్ అయినా కూడా వచ్చి నన్ను అడగండి, ఇన్స్టాగ్రామ్లో అడగండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, విమర్శకుడు అని ఉంటుంది, బ్లూ టిక్ కూడా ఉంటుంది, ఫాలో అవ్వండి. అక్కడికి వచ్చి నన్ను అడగండి, అరే డెమోన్ గాడి ఏవి తగ్గిందిరా మహేష్ అని మీరు అడగండి, అప్పుడు నేను మాట్లాడతాను. అలా ఉంటుంది ఆ పిల్లోడు ఏవి. ఏ మాత్రం కట్ చేశారంటే ఆ రేంజ్లో కట్ చేశారు. ఆ అబ్బాయి ఆడిన టాస్కులు కొన్ని ఉంటాయి చూడండి, శ్రీజ రీఎంట్రీ అప్పుడు అలాంటి టాస్కులు, ఆ టైర్ టాస్క్ ఒకటి ఉంటుంది చూడండి, బర్నీ గారితో నాకు కెప్టెన్సీ వద్దు అని చెప్పి రివోక్ చేస్తే మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ గెలుచుకొని ఆడతారు చూడండి, ఆ టాస్క్ ఉంటుంది. నవ్వుతో నా భవిష్యత్తు అవన్నీ అలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అసలు మామూలుగా ఉండదు. ఇంకా అసలు గంటలు ఆడుద్ది అనమాట ఆ పిల్లోడు కూడా ఏవి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో తంది ఏవి కూడా అయిపోయింది, మనకి లైవ్లో చూపించలేదు అన్ఫార్చునేట్లీ. సో లైవ్ అయిపోయిన తర్వాత సో డెమోన్ పవన్ కూడా వచ్చి కూర్చుంటాడు. సో డెమోన్ పవన్ వచ్చి కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటాడు అనమాట. సో ఇక్కడ నా ఏవి ఇలా చూపించారు, ఇది బాగుంది, నా ఏవిలో రితు ఉంది, అంతా నీట్గా ఉంది, అంతా బాగున్నారు అని చెప్పి డెమోన్ డ్రెస్ మాత్రం భలే వేస్తాడు. యాడ్ తెచ్చేస్తాడు కానీ ఇట్లాంటి డ్రెస్సులు వెరైటీ డ్రెస్సులు వేస్తాడు. నేనేమంటా అంటే అది చాలామంది ట్రోల్ చేస్తుంటారు, అది కొంచెం అది యూనిక్గా కనిపిస్తుంటుంది. డెమోన్ అనే పర్సన్ యూనిక్గా కనిపించాలి అని చెప్పి డే 1 నుంచి తహలాడుతున్న పర్సన్. ఆ ట్రాక్ అనేది కూడా కొంచెం యూనిక్గా కనిపించడానికి, మిగిలినవి డెమోన్ చేసినవన్నీ యూనిక్గానే కనిపించాయి. ఆ వంట చేయడం అవ్వచ్చు, ఇంకా మిగిలిన చాలా చోట్ల యూనిక్గానే కనిపిస్తున్నాడు. ఈ మధ్య రీసెంట్గా ఆ డ్రెస్ సెన్స్ అనేది చాలా యూనిక్గా కనిపిస్తుంది. మొన్న లాస్ట్ వీక్ ఆ బ్లాక్ డ్రెస్ వేసినప్పుడు చాలా యూనిక్గా ఉంది. ఈరోజు మీరు ఏవీలో చూస్తారు, ప్రోమోలో కూడా చూస్తారు, ఆ డ్రెస్ మాత్రం నవ్వుతో నా భవిష్యత్తు. ఆ డ్రెస్ మాత్రం అలాంటి డ్రెస్ వేసుకున్నాడు ఆ డెమోన. సో ఓకేనా. సో ఇవి ఆల్మోస్ట్ ఇవి ఏవీస్ అయిపోయాయి. దాని తర్వాత లైట్స్ ఆఫ్ చేసేసారు. ఈ ఇద్దరు ఏవీస్ ప్రోమోస్ మీరు ఆల్రెడీ తనుజ గారి ప్రోమో లైట్గా చూసుంటారు. ఇంకొంచెం బెటర్ ప్రోమో బిగ్ బాస్ రిలీజ్ చేస్తారేమో. ఫస్ట్ ప్రోమో తనుజ గారిదే ఉండొచ్చు,
ఎందుకంటే తనూజ గారే నెక్స్ట్ వెళ్ళారు. సో లాస్ట్ డెమో అని వెళ్ళాడు కాబట్టి, లేదా తనూజ గారి ప్రోమోని సెకండ్ రిలీజ్ చేసి ఫస్ట్ ప్రోమో ఏమన్నా డెమోని ఏమన్నా రిలీజ్ చేస్తాడేమో బిగ్ బాస్, మా తెలియదు. సో ఇద్దరిలో ఎవరు ఏవి రిలీజ్ చేసినా కానీ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. 7:30 కల్లా మన ఛానల్లో ఓటింగ్ వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఎవరు టాప్లో ఉన్నారు స్లైట్ ఎడ్జ్ తోటి, సో ఏం జరగబోతుంది ఏంటి అనేది క్లియర్ కట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని కీ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడే అడ్రస్ చేస్తాను. అది బెటర్ సిచ్యువేషన్ ఉంటుంది ఆ వీడియోకి. సో అదన్నమాట. ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే ఐ హోప్ లైక్ చేస్తారని, సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అండ్ జై హింద్.